ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునా? అయితే ఆటల పోటీలో మీ ఇద్దరే గెలవాలి. బోల్డ్ అన్ని ప్రైజులు కొట్టేయాలి. రేపు మా అమ్మా నాన్న మాతో వస్తారుగా, తప్పకుండా మేమే గెలుస్తాం. లాస్ట్ ఇయర్ కూడా నాన్న వచ్చారు కాబట్టి గెలిచాం. ఈ ఇయర్ కూడా నాన్న అమ్మ వస్తారు. మేము ప్రైజ్లన్నీ గెలుస్తాం. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, స్నాక్స్ రెడీ చేస్తాను. చూసుకుని వెళ్ళండి రా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అవునవును, తను కడుపుతో ఉందని చెప్పుకుంటోంది కదా. చెప్పుకోవడం ఏంటి? నేను నిజంగానే ప్రెగ్నెంట్. ఎవరు కాదన్నారు మనీషా? అవును, ఇప్పుడు నీకు పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు? ఏ చింతకాయో మామిడికాయో ఉసిరికాయో తినాలనిపిస్తోంది. అవునా పాపం? ఉండు, నీకోసం పచ్చి మామిడికాయ తీసుకొస్తా. పిల్లల్ని మీరు తీసుకొచ్చారండి మిత్ర? స్కూల్కి వెళ్ళారా? ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే వెళ్ళే ఉండండి. స్కూల్లో చిన్న గొడవ, అందుకే మమ్మల్ని పిలిచారు. గొడవేంటి? పిల్లల గొడవే మావయ్య గారు. రేపు పిల్లలకి గేమ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయట. ఆయన్ని నన్ను రమ్మన్నారు. ఎందుకేనా మిత్రతో నువ్వు అనుకున్న ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది? ఇదిగా మనీషా, పుల్లటి మామిడికాయ. ఎలా ఉంది మనీషా? పుల్లగా ఉంది. ఆర్ యు ష్యూర్? నాకు టేస్ట్ తెలీదు అనుకున్నావా? ఇది పుల్లగానే ఉంది. పచ్చి జామకాయ వగరుగా తీయగా ఉంటుంది కానీ పుల్లగా ఎలా ఉంటుంది మనీషా? జామకాయ అరే, తొందరలో మామిడికాయ అనుకొని జామకాయ తెచ్చానే. వయసు అయిపోయింది కదా, నా కళ్ళు సరిగ్గా కనపడ్డం లేదమ్మా, అద్దాలు పెట్టుకున్నా కూడా. కానీ వయసులో ఉన్న మనీషాకి నాలిక సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా పెద్దమ్మా. మరే తీపుకి పులుపుకి తేడా తెలియలేదు అంటే పాపం తనకేదో అయింది. పెద్దడా, ఈసారి తనకి ఒక మంచి డాక్టర్ని, పెద్ద డాక్టర్ని చూపించు. నాకేం కాలేదు, నేను కాస్త స్ట్రెస్ లో ఉన్నాను అంతే. స్ట్రెస్ లో ఉంటే టేస్ట్ తెలీదా మనీషా? లేక నీకు అసలు పులుపు తినాలనే అనిపించట్లేదా? కడుపుతో ఉన్నదానికి పులుపు తినాలని ఎందుకు అనిపించదు? మొదటిసారి ప్రెగ్నెంట్ అయింది కదా, కొంచెం గాబరాగా ఉందంతే. గాబరానా? దానికా నీకా? చూసావా మిత్ర, అందరూ కలిసి నన్ను ఎలా టీజ్ చేస్తున్నారో. అందుకే నేను చేంజ్ కోరుకునేది. అంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు క్లారిటీగా ఉంటే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? అసలు కడుపుతో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేది కాదు కదా. కడుపుతో ఉంటే ఏంటి, నిజంగానే నేను ప్రెగ్నెంట్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? మర్చిపోతావనా? నువ్వు మనీషాను వదిలే లక్ష్మి. ఆల్రెడీ తన టెన్షన్లో ఉంది. మనీషా, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. బానే వెనకేసుకొస్తున్నావురా. అది అయ్యో పాపమన్న జాలి పెద్దమ్మా. పాపం ఎవరో ఒకరు మనీషాకి తోడుగా ఉండాలి కదా. ఇదేనా నీ ఫ్రెండ్ షాప్? అవును. హే జాను, ఏంటి సడన్ గా మీ ఆయన్ని తీసుకుని వచ్చేసావు? హాయ్ అండి,
నేను జాను బెస్ట్ ఫ్రెండ్ని. మీ పేరు అడ్రస్ నాకు అక్కర్లేదు. అసలు మీరు జానుతో ఏం చెప్పారు? నేనేం చెప్పానండి? అదేనే ఫోన్లో నువ్వు చెప్పిన టాబ్లెట్స్ గురించి. ఒక పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చెక్ చేసి చెప్పింది మీరు తప్పంటున్నారా? ఒకసారి రిపోర్ట్స్ చూసి సరిగ్గా చెప్పండి. సరిగ్గా చూసి చెప్పండి. ప్లీజ్. దయచేసి జానుతో మీరు చెప్పింది అబద్ధమని చెప్పండి. ప్రాబ్లం తనకే ఉంది, అది తెలిస్తే తట్టుకోలేదు. ప్లీజ్ హెల్ప్ మీ. చూశారు కదా, ఆ టాబ్లెట్స్ గురించి ఇప్పుడు చెప్పండి. సారీ జాను, నువ్వు ఫోన్లో అడిగేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ టాబ్లెట్స్ జెంట్స్ వాడచ్చు, లేడీస్ కూడా వాడచ్చు. విన్నావా? ఇప్పుడు నీ అనుమానం తీరిందా? నిజమే చెప్తున్నావా? నిజమేనే తల్లి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? ఇంకా నువ్వు నమ్మకపోతే ఇంకో మెడికల్ స్టోర్కి వెళ్దాం. సిటీలో ఉన్న అన్ని మెడికల్ షాపులకి వెళ్దాం. అప్పుడైనా నీ అనుమానం తీరుతుందేమో. అక్కర్లేదులేండి, నా బెస్ట్ ఫ్రెండ్ మీద నాకు నమ్మకం ఉంది. అంటే నా మీద లేదన్నమాట? అయ్యో, మీ మీద కూడా ఉందండి. కాకపోతే ఇంకా మాట్లాడుకో. మా అమ్మ కంటే పెద్ద అనుమానం పిశాచిలా ఉన్నావు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అరిచరిచి గొంతు ఎండిపోయింది. ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా. వెళ్ళొస్తానే. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. మీ మీద అరిచినందుకు సారీ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, మా ఫ్రెండ్కి మీలాంటి మంచి భర్త దొరికినందుకు. లోపం తనదైనా మీ మీద వేసుకున్నారు. మీది చాలా గొప్ప మనసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. వస్తాను. కూర్చో. ఇంకా అనుమానం తీరలేదా? కూర్చో. వాళ్ళకు అది చూస్తుంటే ఈరోజు జామకాయ తూచన్నారు, రేపు మామిడికాయ తూచంటారేమో మనీషా. గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు లక్ష్మియే నీ మీద గెలుస్తూ వచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా లక్ష్మియే గెలిచిందంటే ఇక నీకు జన్మలో మిత్రతో పెళ్లి కాదు. అలా నీకు లక్ష్మి వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మి ఇచ్చింది వార్నింగ్ కాదా ఆంటీ, అలర్ట్. పెళ్లి విషయంలో నన్ను తొందరపడమని హింట్ ఇచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.